ఋషుల నుంచి మానవునికి వచ్చింది. ఇక జ్ఞానం యొక్క సాధనము అంటే ఒకటి గురువు అని చెప్పాము, ఒకటి మన ధర్మ గ్రంథము వేదము అని చెప్పాము. క్రైస్తవులకు బైబిల్ ఉంది, ముస్లిం వాళ్ళకు ఖురాన్ ఉంది. వారికి అల్లాహ్ దేవుడు, వారి యొక్క గ్రంథము ఖురాన్. వీరికి యేసు ప్రభువు దేవుడు, వీరి యొక్క గ్రంథము బైబిల్. వీళ్ళ గురువు ఫాదరు అంటున్నాం. మరి హిందువులకు ఎవరు గురువు? హిందువుల యొక్క గ్రంథం ఏమిటి అంటే మన గురువు పరమాత్మ, మన యొక్క గ్రంథము వేదము అని చెప్పారు. ఆ ఒక్క వేదాన్ని మరిచినందుకు రకరకాల పురాణాలు, రకరకాల శాస్త్రాలు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల కట్టుబాట్లు, రకరకాల ఆచారాలు, రకరకాల దేవీ దేవతలు ఇలా మొత్తం వ్యాపించి సమాజాన్ని అంతా చిన్నపిన చేసి సమాజాన్ని విడదీయడం జరిగింది. విగ్రహము అంటే ఏమిటో చెప్పండి. విగ్రహము అంటే ఏమిటి చెప్పండి. విడదీసేడే విగ్రహం అని చెప్పారు. శాస్త్రంలో విగ్రహం అంటే విడదీయడం. మనం విగ్రహాలు ఏదైతే పెట్టుకుంటూ పోతున్నామో మనం అంతగా ఈ హిందూ సమాజం అంతా కూడా విడిపోతూ మొత్తం. మొన్న కామారెడ్డికి వెళ్ళాం. ఆల్రెడీ అక్కడ వెళ్తుంటే మధ్యలో ఒక అయ్యప్ప స్వామి పెద్ద గుడి పెట్టారు. మళ్ళీ ఊళ్ళో వాళ్ళంతా వయసులంతా కలిసి మళ్ళా 3 కోట్లు వచ్చేసారు. 3 కోట్లు జమ చేసి వాళ్ళు కూడా అయ్యప్ప గుడికి ప్లాన్ చేస్తున్నాం స్వామి అని చెప్పి నేను బాగా చెప్తున్నాను. వీరు గుడికి వెళ్తున్నారు, వాళ్ళు గుడికి వెళ్తున్నారు, అందరూ గుడికి వెళ్తున్నారు. హిందువుల పిల్లలేమో ఫాదర్ అయిపోతున్నారు, క్రైస్తవులుగా మారిపోతున్నారు. గుడులు కట్టుకుంటూ పోతున్నారు కానీ విద్వాంసులు తయారు చేయలేదే. ఆ వయసులో కోట్ల రూపాయలు సంపాదించారు, అయినా కానీ వాళ్ళ పిల్లలందరినీ కూడా కెనడా, అమెరికా పంపించారు. వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ధర్మ ప్రచారం ఒక్కడు కూడా లేవు. ఇక్కడ క్రైస్తవులు ఏం చేస్తున్నారు, మొత్తం క్రైస్తవులందరినీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్ పంపిస్తున్నారు, ట్రైనింగ్ సెంటర్లు పెట్టారు. మన హిందువులు గుడులు వెళ్తుంటే వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లు పెడుతున్నారు. బైబిల్ ఏం తీస్తారు, బైబిల్ ఎట్లా చదవాలి, ఏం చెప్పాలి, బైబిల్ యొక్క సారం ఏమిటి, అదంతా కూడా వాళ్ళు విడదీసి మొత్తం చెప్తారు. అలా చెప్తూ 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 అందరికీ బైబిల్ నేర్పించుకుంటూ ప్రతి మనిషిని కూడా క్రైస్తవులుగా తయారు చేస్తున్నారు. మన హిందువులలో ఆ ప్రక్రియ జరగట్లేదు. మన డబ్బంతా కూడా మొత్తం దేవాలయాలకే పోతుంది. అటు తిరుపతికి పోతుంది, ఇటు సాయిబాబా గుడికి పోతుంది, అయ్యప్ప దగ్గరికి పోతుంది. అక్కడ అంతా కూడా రాజకీయ నాయకులు ఉన్నారు, అవినీతి పనులు చేస్తున్నారు. ఆ డబ్బులంతా కూడా అక్రమంగా దోచుకుంటున్నారు. పాదకులకు మౌనులకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి మన సంపదను ధర్మం కోసం ఖర్చు పెట్టారు. ఈ యొక్క ధర్మానికి మూలం ఏమిటంటే వేదము, యజ్ఞము, గురువులు అని చెప్పారు. కాబట్టి గురువు ఏం చేస్తాడు, నిరంతరం చైతన్యాన్ని కలిగిస్తాడు, ధర్మం వైపు మిమ్మల్ని ప్రేరణ చేస్తాడు. అది చెప్పొద్దు అంటున్నారు. ధర్మం గురించి చెప్పకండి. ఏదైనా పిట్ట కథలు, రొట్ట కథలు ఇవి చెప్పండి. ఊరికే తాగదు తినొద్దని ఏం చెప్తారు, మాకు బాగా అనిపించట్లేదు, మేము అందుకని రావట్లేదు మీ దగ్గరికి. ఒక మీద చెప్తున్నాను, మీరు చెప్పకండి స్వామి, తినకండి తాగకండి అని చెప్పకండి. చెప్తే రారు ఎవరు. తిని తాగి వస్తే వాళ్ళకి ఎట్లా చెప్తుంది చెప్పండి. పాచిపోయిన పాత్ర తీసుకొచ్చి అలా వంట చేయడం ఎట్లానో తిని తాగే వాళ్ళకి ధర్మం చెప్పడం కూడా అంతే. తిని తాగిన తర్వాత ఆ ధర్మం వారి మనసులో ఎట్లా నిలబడుతుంది చెప్పండి. కాబట్టి పాత్ర శుద్ధి, భాండ శుద్ధి అని చెప్పారు. అందుకని కాబట్టి గురువుల యొక్క మహిమ, గురువుల యొక్క పరంపర, జ్ఞానం యొక్క ప్రవాహము ఈ మన దేశానికి ఉన్నటువంటి సాంప్రదాయం. ప్రపంచంలో కార్లు కనిపెట్టారు, బాంబులు కనిపెట్టారు. మన దేశం బాంబు ఎందుకు కనిపెట్టలేదండి? ఈరోజు అమెరికాలో అణుబాంబు కనిపెట్టారు, హైడ్రోజన్ బాంబు కనిపెట్టారు. ఒక బాంబుని తీసుకొచ్చి చేసేస్తే దేశాలన్నీ కూడా భస్మీభూతం అయిపోతాయి. ఎక్కడ కూడా మనుషులు కనపడరండి, మనుషుల యొక్క బూడిద అనేది కనిపిస్తుంది వాళ్ళు వేసే బాంబులకు. ఎందుకంటే శాంతి, సౌఖ్యము, ధర్మము అనేటువంటి భావన అమెరికాలో లేదు, యూరోప్లో లేదు. కాబట్టి వారు ఏం కనిపెట్టారు, ప్రపంచాన్ని శాసించాలి, ప్రపంచాన్ని ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, ప్రపంచాన్ని ఎట్లా నాశనం చేయాలి అని కనిపెట్టారు. అందుకే బాంబులు కనిపెట్టుకున్నారు. ఈరోజు మనం సంపదల కోసం,
ఆస్తుల కోసం, ఐశ్వర్యం కోసం, పేరు ప్రతిష్టల కోసం విదేశాలకు వెళుతూ ఉన్నారు. అమెరికా ప్రపంచంలో ఆర్థికంగా సంపన్నమైనటువంటి దేశం అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి శారీరక సుఖాలు అమెరికాలో దొరుకుతాయని చెప్తున్నారు. అంటే భౌతిక సుఖాలకు పరాకాష్ట పాశ్చాత్య దేశాలు అని చెప్పారు. మరి భౌతిక సుఖమే శాశ్వతమా? భౌతికమే పరమార్థమా? భౌతికమే అంతమా? దాని తర్వాత ఏది లేదా? అమెరికాకి డబ్బులు సంపాదించే సుఖాలు అనుభవించావు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సుఖాలు అనుభవిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా సుఖాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా తాగుతున్నారు, తింటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనేక సంబంధాలు పెట్టుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ముంబై వాళ్ళు కూడా అనేకమైన సంబంధాలు పెట్టుకుని జీవితాలు గడుపుతున్నారు. మరి ఇంతకంటే మించి ఏమైనా ఉందా? ఇంతకంటే గొప్ప సుఖము, గొప్ప ఆనందం ఏదైనా ఉందా? భౌతికమైనటువంటి జీవితం కన్నా, మెటీరియలిస్టిక్ లైఫ్ కన్నా మించినటువంటి గొప్ప ఆనందం ఏదైనా ఉందా అంటే అది ఆధ్యాత్మికము అని చెప్పారు. ఆ ఆధ్యాత్మికాన్ని మన దేశంలో పెంచి పోషించారు. అందుకే ఇక్కడ అణుబాంబులు తయారు చేయలేదు, పెద్ద పెద్ద మిషన్లు ఇక్కడ తయారు చేయలేదు, పెద్ద పెద్ద మోటార్లు తయారు చేయలేదు, పెద్ద పెద్ద వాహనాలు తయారు చేయలేదు. ఇప్పటికీ కూడా మన దేశంలో ఉన్న టెక్నాలజీ అంతా కూడా జపాన్, కొరియా టెక్నాలజీ మీద నడుస్తుంది. పైన తయారవుతాయి, లోపల కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ కంట్రోల్స్ అన్ని కూడా ఆ కొరియా నుంచి తెచ్చుకుంటారు, లేకపోతే జపాన్ నుంచి తెచ్చుకోవాలి. ఇప్పటికీ మన దగ్గర లేదు. ఎందుకంటే జపనీస్ లో 75% మొత్తం కూడా ఇంజనీర్లే ఉన్నారు. యంత్రాలు తయారు చేయడం వల్ల కొంచెం చేతుల మీద తయారు చేస్తారు. కొరియాలో 95% ఉన్నారు యంత్రాలు తయారు చేసేవారు. అందులో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉన్నారు 95% కొరియా. మన దగ్గర లెక్కలు తీశారు 14%, 10% ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఎవరి దగ్గర నైపుణ్యం లేదు. ఇంజనీరింగ్ నైపుణ్యం ఏదో పేరుగా ఉన్నారు కానీ ఎవరో ఒక మిషన్ తయారు చేయడం, ఏమి తయారు చేయాలి. మరి ఇది మూర్ఖత్వమా, అజ్ఞానమా, అవివేకమా అంటే ఒకప్పటి నుంచి మన దగ్గర ఆధ్యాత్మికమైన పిచ్చి ఉంది, భౌతికమైన పిచ్చి లేదు. ఇప్పుడు మొదలైంది మనలో కూడా, ఇప్పుడు భౌతికమైన పిచ్చి మొదలైంది. అందుకే మనం కూడా మిసైల్స్ తయారు చేస్తున్నాం, రాకెట్లు తయారు చేస్తున్నాం, బాంబులు తయారు చేస్తున్నాం, అణుబాంబు తయారు చేశాం, హైడ్రోజన్ బాంబు కూడా తయారు చేశారు మన వాళ్ళు. మన పాకిస్తాన్ మీద వేసిన మిసైల్స్ అని కూడా మనం వేసినాయి. ఏదో గాంధీజీ వచ్చి అహింస పరమో ధర్మ అని చెప్పాడు. చెప్తే అందరూ బ్రిటిషర్లు తల్లులు తిని వచ్చారు. అయ్యో దేశాన్ని రక్షించాలంటే అహింస నమ్ముకునే పని కాదు, తుపాకులు నమ్ముకోవాలని చెప్పి తుపాకులు తెచ్చుకున్నారు. మరి తుపాకులు కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు మన దేశం. కాబట్టి ఏది ఎక్కడ వాడాలో మన వాళ్ళకు ఒక అవగాహన లేదు. ధర్మాన్ని, ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు దేని ఎక్కడ పాటించాలో మన దేశంలో అవగాహన లేకుండా పోయింది. అహింస అనేటువంటిది సాధువుకు సంబంధించింది, రాజకీయ నాయకునికి సంబంధించింది కాదు. ఒక రాజకీయ నాయకుడు అవలంబించవలసింది కాదు. ఒక క్షత్రియుడికి హింస కావాలి. ధర్మం కోసం ఆ ధర్మాన్ని అణిచివేసేటువంటి నీచులను అతను దండించాలి, శిక్షించాలి. కానీ గాంధీ వచ్చి ఏం చెప్పాడు? మూర్ఖులను చేసి నపుంసకులను చేసి పెట్టాడు. అంటే అహింసను పాటించు, అందరిని వదిలిపెట్టి పోతారన్నారు. మొత్తం దోచుకొని ఇక్కడ అంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళంతా తన్ని కొట్టి చంపి అత్యాచారం చేసి అన్ని చేసి ఎన్ని చేయాలో అన్ని చేసి ఈ దేశాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనందరికీ కూడా ధర్మోపదేశం చేసేటువంటి ఒక సద్గురువు కావాలి. ఆత్మతత్వాన్ని బోధించినటువంటి వశిష్ఠుడు ఆ యొక్క క్షత్రియులు చేయవలసినటువంటి ధర్మాన్ని కూడా రామునికి బోధించాడు. రామునికి ఏం చెప్పాడు? అశ్వమేధ యాగం చేయి, ప్రపంచాన్ని శాసించు అని చెప్పాడు. ఆధ్యాత్మికత వేరు, ఈ యొక్క రాజకీయం వేరండి. మన దేశంలో రెండు కలిపేసే రాజకీయం తీసుకొని ఆధ్యాత్మికంలో పెట్టారు. ఎక్కడ పరాక్రమం చూపించాలి, ఎక్కడ అహింసను పాటించాలి అనేటువంటి రెండు వేరు విషయాలు రెండు కలిపేశారు. రాజులు మన ప్రధాని చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఏమంటారంటే అహింస, శాంతి, చేతగాని వాడు, పరాక్రమం లేనివాడు, ఆయుధాలు లేనివాడు, చేవదచ్చిన వాడు మాట్లాడే మాటలు అంటారు. ఒక దేశానికి నాయకుడు ఎప్పుడు కూడా శాంతి ఇదని ఉండకూడదండి.
వాళ్ళకి దేశాలు ఆక్రమించాలి, దేశాలను గుప్పిట్లో పెట్టుకోవాలి. ఆ పని నిరంతరం అమెరికన్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ శిక్షణ ఇస్తున్నారు. మనకేమంటే పురాణాలు నూరి పోస్తున్నారు. వాళ్ళకి